Fairy Dot Stories. Fairy Dot Stories House. అనగనగా ఒక నదిగట్టున ఒక ప్రశాంతమైన ఊరుండేది. ఆ ఊళ్ళో జనాలంతా కలిసికట్టుగా ఆనందంగా జీవించేవారు. ఆ ఊళ్ళో ఒక చిన్న గుడి ఉండేది. ఆ గుడిలో పూజారిగారు నిత్యం భక్తితో పూజలు చేసేవారు. ఒక సంవత్సరం భారీగా వర్షాలు పడ్డాయి. నది పొంగిపోయింది. వరద నీళ్లు ఊళ్ళోకొచ్చాయి. నీళ్లు ఇళ్ల గడపలదాకా వచ్చేశాయి. మనందరం ఈ ఊరు వదిలి పై ప్రాంతాలకు వెళ్ళాలి. ఊరంతా ఖాళీ అవుతోంది. అప్పుడు ఒక పెద్ద మనిషి గుడివైపు పరుగెత్తాడు. పూజారిగారు, వరద నీళ్లు ఊళ్ళోకొచ్చేశాయి. ఇక్కడుండడం ప్రమాదం. నా గురించి మీరు బాధపడకండి. నేను నిత్యం సేవించే నా స్వామే నన్ను కాపాడతాడు. మీరు వెళ్ళండి. పెద్ద మనిషి వెళ్ళిపోయాడు. నీళ్లు ఇంకా పెరిగాయి. నడుముదాకా వచ్చాయి. పూజారిగారు, మేము గుర్రపు బండిలో వెళుతున్నాం. మీరు కూడా బండెక్కండి. ఇక్కడుండడం చాలా ప్రమాదం. లేదు, నన్ను దేవుడే కాపాడతాడు. మీరు వెళ్ళండి. ఇంకొంచెం సేపటికి నీళ్లు మెడదాకా వచ్చాయి. చలి పెరిగింది. అప్పుడు ఒక పడవ అక్కడికొచ్చింది. అయ్యో పూజారిగారు, మీరింకా ఇక్కడే ఉన్నారా? నీళ్లు చాలా వేగంగా వస్తున్నాయి. దయచేసి మాతో రండి. లేదు, నన్ను దేవుడే కాపాడతాడు. మీరు వెళ్ళండి. చివరికి గుడి మొత్తం నీళ్లతో నిండిపోయింది. పూజారిగారు గుడిగోపురమెక్కారు. చలి, భయం మొదలయ్యాయి. దేవుడా, నేను రోజూ నీకు పూజలు చేశాను. నిన్నే నమ్ముకున్నాను. అయినా నన్ను కాపాడడానికి ఎందుకు రావడం లేదు? అప్పుడు బాధతో వణుకుతున్న పూజారి ముందుకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. మూర్ఖుడా, నీ దగ్గరికి మనిషిని పంపాను, బండిని పంపాను, పడవను పంపాను. నిన్ను కాపాడడానికి ఎన్నో మార్గాల్లో వచ్చాను. కాని నువ్వే గుర్తించలేదు. ఇందులో నా తప్పే ఉంది? ప్రభూ, నేను చేసిన తప్పును గ్రహించాను. నన్ను క్షమించు. కొంతసేపటికి మరో పడవ వచ్చింది. ఈసారి పూజారిగారు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. పడవ ఎక్కారు. ప్రాణాలను కాపాడుకున్నారు. చూడండి పిల్లలు, ఈ కథలోని నీటి ఏమిటంటే, దేవుడు మనకు సహాయం చేస్తాడు. కాని అది మనిషి రూపంలో, అవకాశం రూపంలో వస్తుంది. దానిని గుర్తించకపోతే తప్పు మనదే. పిల్లలు, ఈ కథ మీకు చాలా నచ్చిందని తాతయ్యకి తెలుసు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చెయ్యండి. మీ స్నేహితులతో షేర్ చెయ్యండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.